అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను ఎవరైతే కపుల్స్ లో వైఫ్ కి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఇంకా వద్దు, పిల్లలు వద్దు అని ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని ఉంటారు, కానీ తర్వాత అనుకోని సందర్భాల వల్ల మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటారు. సో అటువంటి వాళ్ళలో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి మళ్ళీ ప్రెగ్నెన్సీ ట్రై చేయడానికి అన్న దాని గురించి మాట్లాడతానండి. మనకు మెయిన్గా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయి మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే, ఒకటి మళ్ళీ ఆపరేషన్లో ట్యూబ్స్ని జోడించుకొని కుట్టుకొని మళ్ళీ మీరు న్యాచురల్గా ట్రై చేయడం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈ ట్యూబ్స్తో అవసరం లేకుండా డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి లాంటి ట్రీట్మెంట్ వెళ్ళడం. ఎవరిలో ఏ ట్రీట్మెంట్ బెటర్? ఈ 2 ట్రీట్మెంట్స్ని అవుట్ రైట్ గా కంపేర్ చేసి ఇది బెటర్ అది బెటర్ కాదు అని చెప్పలేమండి. ఆ కపుల్ లో వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, ఫ్యామిలీ ప్లానింగ్ జరిగి ఎంత టైం అవుతుంది, అండ్ ఏ పద్ధతి ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్ జరిగింది, ఇవన్నీ ఫీచర్స్ మేము చూసుకొని వాళ్ళకు ఏ ట్రీట్మెంట్ బెటర్ అనేది మేము కౌన్సిల్ చేస్తూ ఉంటాం. యాజ్ అ డాక్టర్ మా దగ్గరికి ఇలాంటి కేసు వస్తే ఏది బెటర్ అని అడిగితే మేము ఫస్ట్ వాళ్ళకు ప్రీవియస్ గా పిల్లలు ఉంటే అది డెలివరీ నార్మల్ గా జరిగిందా, సిజేరియన్ ద్వారా జరిగిందా, లేదా ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, లేదా ఫైనల్ గా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఎటువంటి పద్ధతి ద్వారా చేశారు, చిన్న కుట్టుకి కెమెరా వేసి లాప్రోస్కోపీ ద్వారా జరిగిందా, ఓపెన్ సర్జరీ ద్వారా జరిగిందా, లేదా సెకండ్ కిడ్ పుట్టేటప్పుడు సిజేరియన్ చేసేటప్పుడు ఆ సిజేరియన్ ఆపరేషన్ తో పాటుగా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతామండి. ఎందుకు అంటే ఎవరిలో అయితే ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యి 10 ఏళ్ల కంటే ఎక్కువ టైం అయిపోయిందో, లేదా సిజేరియన్ టైంలోనే ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు, ప్రీవియస్ గా పిల్లలు సిజేరియన్ ద్వారా పుట్టారు, ఇటువంటి కేసుల్లో మేము ఈ మళ్ళీ ట్యూబ్స్ జోడించుకొని అలా వెళ్లే పద్ధతి కంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి బెటర్ అని అడ్వైస్ చేస్తామండి. రీజన్ ఇస్ మనము నార్మల్ గా ఈ ట్యూబ్స్ వాపస్ జోడించుకొని పుట్టాలంటే ఆపరేషన్ చేస్తున్నాం. ముందు డెలివరీలు 2 కూడా సిజేరియన్ ద్వారా అయ్యి ఉంటే ఏమవుతుందంటే లోపల అతుకులు చేరుకొని ఉంటాయి. ఆ ట్యూబ్ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ సిజేరియన్ టైంలో చేసిన వాళ్ళు ఆ ట్యూబ్స్ ని మర్చి ఒక పార్ట్ ఆఫ్ ట్యూబ్ ని పూర్తిగా తీసేస్తారు. అందుకని మనం మళ్ళీ జోడించి కుట్టించినా కూడా ట్యూబ్ లెంత్ ఫస్ట్ ఉన్నట్టు ఉండదు అనమాట, చాలా పొట్టిగా ఉంటుంది. అండాశయం వరకు కూడా చేరుకోకపోవచ్చు. అప్పుడు అండాశయం నుంచి రిలీజ్ అయిన గుడ్డుని ఆ ట్యూబ్ పట్టుకోలేదు, మనకు ఆ రోల్ న్యాచురల్ మెథడ్ అన్నది కుదరకపోవచ్చు ప్రెగ్నెన్సీ. సెకండ్, ఈ సర్జరీ చేసిన రోజు మీకు ఆ ఆపరేషన్ చేసిన సర్జన్ అదే రోజు సర్జరీ సక్సెస్ఫుల్ అయిందా లేదా అన్నది చెప్పలేరు. ఆయన ఏమంటారంటే మనమైతే చేయగలిగింది చేశామండి, ఇప్పుడు గాయం మానిన తర్వాత 1 నెల అవతల అట్లా మీరు ట్యూబ్స్ టెస్ట్ చేసుకోండి, ట్యూబ్లు ఓపెన్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది అంటారు. సో ఈ ఆపరేషన్ చేశాక నెల అవతల మీరు ట్యూబ్స్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు ట్యూబ్ ఓపెన్ ఉండొచ్చు లేదా బ్లాక్ కూడా ఉండొచ్చు. సో బ్లాక్ ఉంది అని బయటపడితే మనం ఈ సర్జరీ అంతా వేస్ట్ అవుతుంది, మళ్ళీ మీరు వెనక్కి వచ్చి టెస్ట్ ట్యూబ్ బేబీ ఆప్షన్ లాంటివే వెళ్తూ ఉంటారు. అందుకనే మేము ఎటువంటి సినారియోలో ఈ ఆపరేషన్ వెళ్ళొచ్చు అంటామంటే డెలివరీస్ అన్ని నార్మల్ గా అయ్యాయి, మనకి ఫ్యామిలీ ప్లానింగ్ జరిగి 4 సంవత్సరాల లోపలనే టైం పీరియడ్ అయింది, అండ్ చేసిన పద్ధతి కూడా లాప్రోస్కోపీ ద్వారా చిన్న క్లిప్స్ మాత్రమే అప్లై చేశారు. ఇటువంటి సందర్భంలో మళ్ళీ వెళ్ళండి ఆపరేషన్ కంటామే తప్ప మెజారిటీ ఆఫ్ అదర్ కేసెస్ లో ఈ మధ్య కాలంలో చూస్తే టెస్ట్ ట్యూబ్ బేబీని ఎక్కువగా ఫేవరబుల్ గా చూస్తున్నాం. రీజన్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మీకు సక్సెస్ రేట్ కూడా హయ్యర్ ఉంటుందండి, ఆల్మోస్ట్ 55-60% ఉంటుంది. ఆపరేషన్ అవసరం ఉండదు, మీరు చేసుకున్న ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ మళ్ళీ రివర్స్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ ఆల్సో ఈ సర్జరీలో మనకు హెల్త్ పరంగా కాంప్లికేషన్స్ అన్నవి ఉండవు. అవసరమైన ఇంకొక సర్జరీని మనం కట్ డౌన్ చేస్తున్నాం, అవసరం లేకుండా డైరెక్ట్ గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగే ప్రయత్నం అనమాట. అందుకనే మీకు ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయి మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నారు అంటే మీరు డాక్టర్ తో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏంటో మీరు డిస్కస్ చేసి మీ కేసుకి సూటబుల్ అయిన ఆప్షన్ ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.